వెంకటేష్ హీరోగా వస్తున్న భారీ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి 2 సాంగ్స్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 3వ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తన కొత్త సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం ఓ పాట పాడారు వెంకటేష్. ఫెస్టివల్ సాంగ్ ఒకటి ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. మొత్తం టీం మీద ఆ పాటను చిత్రీకరిస్తున్నారు. ఆ పాటను వెంకీనే పాడారు. ఈ సాంగ్ ఈ నెల 30న విడుదల కానుంది. వెంకటేష్ ఇప్పటికే గురు సినిమాలో ఓ చిన్న బిట్ సాంగ్ పాడారు. దానికి ఆ రోజుల్లో మంచి స్పందన వచ్చింది కూడా. ఇప్పుడు ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంగ్లీష్ పదాలు, తెలుగు పదాలు మిక్సింగ్లో ఈ పాటను రూపొందించారని, అందుకే ఈ పాటకు వెంకీ వాయిస్ సెట్ అవుతుందని సంగీత దర్శకుడు బీన్స్ సిసిరోలియో, దర్శకుడు అనిల్ రావిపూడి అనుకున్నారట. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయబోతున్నారు. ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్గా నిలిచే సినిమా ఇదే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వెంకటేష్ కూడా రెట్టింపు ఉత్సాహంతో ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. అయితే సంక్రాంతికి వస్తున్నాం కొన్ని సన్నివేశాలు వెంకటేష్ నిజ జీవితం నుండి తీసుకున్నారట. ఈ సినిమాలో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్లు భార్యాభర్తలుగా నటించారు. వీళ్ళ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయట. కొంచెం నవ్విస్తాయి, అలాగే ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతాయట. ఐశ్వర్య రాజేష్తో కలిసి హీరో వంట చేసే సన్నివేశాలు, బెస్ట్ ఫ్రెండ్స్గా హీరో తన భార్యతో కబుర్లు చెప్పుకోవడం వంటివి ఉంటాయట. అవి వెంకటేష్ నిజ జీవితం నుండి తీసుకున్నారని తెలుస్తుంది. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.